I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. సో అవర్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు మేక్ యూ ఫర్టైల్. ఇంకొక కామన్గా అడిగే క్వశ్చన్, ఏదైనా న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగుతుంటారండి. సో మనకు ఎప్పుడైనా కపుల్ వచ్చినప్పుడు, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు, లేకపోతే జస్ట్ జనరల్ చెకప్ ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు మనము కొన్ని న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి టిప్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సో మెయిన్ రెగ్యులర్ ఇంటర్కోర్స్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డేస్ ఇంటర్కోర్స్ చేసుకోవడము, లేకపోతే థ్రైస్ ఇన్ ఏ వీక్ ఇంటర్కోర్స్ చేసుకోవడం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంటర్కోర్స్ అట్ ద రైట్ టైం. సో మామూలుగా రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి మనకు ఓవులేషన్ అంటాం. సో మిడిల్ ఆఫ్ ద మంత్లో ఓవులేషన్ జరుగుతుంది. సో దట్ పీరియడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలా ప్లాన్ చేసుకొని మిడిల్ ఆఫ్ ద మంత్లో ఓవులేషన్ టైంలో, సో ప్లస్ ఆర్ మైనస్ 4 days, 10 to 18 days అంటాం. ఇది మోర్ ఫర్టైల్ విండో అంటాం. ఆ టైంలో రెగ్యులర్గా ఇంటర్కోర్స్ చేసుకోవడము, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ ఇంకా డౌట్ వాళ్ళు దే కెన్ ట్రాక్ ద ఓవులేషన్ అనమాట. ఒక క్యాలెండర్ ఉంటుంది, లేకపోతే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కూడా గైడ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఓవులేషన్ జరగచ్చు, ఎప్పుడు ఇంటర్కోర్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అది వన్ టైప్ ఆఫ్ మెథడ్ అండి. ఇంకొకటి హెల్దీ లైఫ్ స్టైల్. సో హెల్దీ లైఫ్ స్టైల్ ద్వారా హెల్దీ ఎగ్ రావడము, హెల్దీ స్పర్మ్స్ రిలీజ్ అవ్వడం, హెల్దీ ప్రెగ్నెన్సీ, హెల్దీ బేబీ, సో ఇవన్నీ ఉంటాయి. సో మినిమమ్ 45 minutes to 1 hour ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ ద్వారా స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గడం ద్వారా సో ఆల్మోస్ట్ ఇన్ఫర్టిలిటీ, ఆల్మోస్ట్ మనకు ట్రీట్మెంట్ ఒకవేళ స్టార్ట్ చేసినా కూడా వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అండ్ హెల్దీ లైఫ్ స్టైల్, సో ఆల్కహాల్, స్మోకింగ్, ఎనీ డ్రగ్ అబ్యూజ్, టొబాకో యూజ్ అవన్నీ తగ్గించుకోవాలి. ఇంకొకటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్, యోగా చేయడము, అవి చాలా చాలా ఇంపార్టెంట్. వెయిట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ మనకి BMI, బాడీ మాస్ ఇండెక్స్ ఉంటుంది కదా, అది నార్మల్లో మెయింటైన్ చేయాలి. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ స్పర్మ్ పారామీటర్స్ అన్ని తగ్గడము, షుగరు, బీపీ అటాక్ అవ్వడము, అలాగే ఫీమేల్స్లో PCOD ఇష్యూస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్, బ్లీడింగ్ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి. కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫుడ్ వస్తే మనకు హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, సో మోర్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవాలి, ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవాలి. ఫ్రూట్స్లో ఫైబర్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మనకు గ్రీన్ కలర్ వెజిటబుల్స్లో అంతా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి ఇది ఎగ్ క్వాలిటీకి, స్పర్మ్ క్వాలిటీకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మన మీల్ కూడా ఎలా ఉండాలంటే బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. లంచ్ దానికంటే కొంచెం తక్కువ లంచ్, డిన్నర్ ఆల్మోస్ట్ దానికంటే లంచ్ కంటే డిన్నర్ ఇంకా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. సో చాలా మంది డిన్నర్ కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో ఆ డిన్నర్ మనకు ప్లేస్లో సలాడ్స్ కానివ్వండి, ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, ఫ్రూట్స్, ఇవన్నీ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ఇంకొకటి మన స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మినిమం 6 to 7 hours, అది కూడా నైట్ స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ నైట్ టైంలో మనకు ఈ 10-11 o'clock నుంచి 3 o'clock ద్వారా మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ మెలటోనిన్ వల్ల కూడా ఎగ్ క్వాలిటీ పెరుగుతుంది, స్పర్మ్ క్వాలిటీ పెరుగుతుంది. సో మనకి ఈ జనరేషన్లో అందరికీ నైట్ షిఫ్ట్స్, మార్నింగ్ షిఫ్ట్స్, ఇలా ఆల్టర్నేట్ షిఫ్ట్స్ వల్ల చాలా మంది ఇన్ఫర్టిలిటీతో ప్రజెంట్ అవుతున్నారు. అండ్ ప్రీనేటల్ వైటమిన్స్ అవన్నీ ముందే, ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉంటే 3 to 6 months ముందే ప్రీనేటల్ వైటమిన్స్, దే కంటైన్ ఫోలిక్ యాసిడ్ అనమాట. సో అవి స్టార్ట్ చేయడం వల్ల కూడా ఎగ్ క్వాలిటీ పెరగడము, హెల్దీ ప్రెగ్నెన్సీ రావడము, మిస్క్యారేజెస్ రేట్ తగ్గడము అవన్నీ ఉంటుంది. సో ఇవన్నీ మనము పేషెంట్ ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్లో ఇవన్నీ పేషెంట్కి మనం గైడ్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ టిప్స్ టు కన్సీవ్ న్యాచురల్లీ. థ్యాంక్ యూ.